మా ఫిల్మ్ ఏ మాయ చేసావే 26th రిలీజ్ అవుతుంది, మీ ముందుకు వస్తుంది. ఇట్స్ అ వెరీ క్యూట్, బ్యూటిఫుల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక all the college kids, girls gaani, it's a complete youth oriented film, but at the same time anni sections of the audience ki nache oka film andi. And మీ ముందుకు వస్తుంది 26th, మీరు ఎంజాయ్ చేయాలి. మేము కలిసి ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేసామో మీరు వాచ్ చేసి అంత ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఆన్ ద 26th. అండ్ చే ఇస్ ద హీరో ఇన్ ఆ ఫిల్మ్, సమాంతా. బోత్ ఆఫ్ దెమ్ అసలుకి పర్ఫెక్ట్ పేర్ అనొచ్చండి. ఈ సినిమా కథకి దట్ స్టోరీ, Chaitanya is the apt hero for it. That youth, boyish charm, and we needed a 22-year-old. Daniki, I think he's the only hero who just fits the bill, and he's done an amazing job. You will see something which is absolutely fresh. Che's work is something which will be very, very well appreciated. Samantha, Cheకి తగ్గట్టు ఆ పేరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ గౌతమ్ ఇంకా నేను చెప్పక్కర్లేదు. తన విజువల్స్ కానీ, మేకింగ్ కానీ, కంటెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి. అండ్ ఈ కథ వినగానే గౌతమ్ అండ్ మీ అసలుకి దీనికి లవ్ స్టోరీ అనేటప్పటికి వాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ద మ్యూజిక్ అండి. ఇట్ హ్యాస్ టు టేక్ ద స్టోరీ ఫార్వర్డ్. ఆ మ్యూజిక్తో కలిసి ఒక సెపరేట్ ట్రాక్లా కాకుండా ఇట్ హ్యాస్ టు బీ యునో వెరీ వెరీ వెల్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద హోల్ థింగ్. దానికి దెర్ ఈస్ ఓన్లీ వన్ మ్యూజిక్ డైరెక్టర్ వీ కెన్ థింక్ ఆఫ్. ఆయనే ఏఆర్ రెహమాన్. హీఈస్ లైక్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఆయన గురించి నేను చెప్పాల్సింది there's nothing to say, you all know it. And ఆయన కథ వినగానే ఇన్స్టెంట్గా yes, I'm doing it అన్నారు. I mean, that's the biggest gift he could give us. Anyway, please watch the film. We're out on 26th and you will really like it, I promise you. Audio release ki Che was giving an interview and చాలా బాగా చెప్పారండి. Love is an emotion that almost universally everybody has gone through. It is something that everybody will relate to. Coming from someone as young as Che, that's a very profound statement to make. చాలా బాగా చెప్పారు. Only the young and the youthful can say that. No, but love is an emotion which is universal. It has no barriers, and this is a fantastic love story. Like Manjula said, Chaitanya ఈ సినిమాకి perfect, and the pair, director, music, all combined with visuals చాలా చాలా బాగా వచ్చింది. We're looking forward to the release on 26th. I really look forward to seeing this movie with Che in a theatre, and I want to see it on big screen with the audience. మంజుల గారు చెప్పారు February 26 సినిమా రిలీజ్ అవుతుంది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. I enjoyed shooting for this movie very very much. బాగా కాంపాక్ట్గా ఫినిష్ చేసాం, తొందరగా ఫినిష్ చేసాం. ఒక సూపర్ ప్రొడక్షన్ హౌస్, ఒక ఏస్ డైరెక్టర్, ఒక అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్, గ్రామీ అవార్డ్ విన్నర్, అండ్ టాప్ నాచ్ టెక్నీషియన్స్తో ఒక సినిమా తీసాము. అండ్ డెఫినెట్లీ నాకు తెలిసి ఇట్స్ గోయింగ్ టు బీ అ అమేజింగ్ లవ్ స్టోరీ. చాలా రోజులైంది ఒక ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి, చాలా రోజులైంది నిజంగా. కరెక్ట్. So I think this is going to be fresh, feel good, and audio, visual rendu combine chesi definitely ga audience andaru you're going to be moved by the end of the film. I hope you all enjoy it very much. Audio recent gaane release chesamu, ekku publicity lekunda, but in spite of all that chaala manchi response ochindi, especially from the youth. చాలా మంది చెప్పారు ఫస్ట్ టైం వినిన వెంటనే యూనో ఓకే ఉంది, కానీ ఇప్పుడు నిజంగా ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో, రోజు అదే పాటలు వింటున్నాము. వీఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ ద మూవీ యాజ్ మచ్. ప్లీజ్ 26th వెళ్ళి థియేటర్లో చూడండి. పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయమాకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. నా పేరు కార్తిక్. ఐఎమ్ ఇంజనీరింగ్ అయిపోయి ఒక టైము ఐ వాంట్ బికమ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇంట్లో ఒప్పుకోవట్లేదు. సో ఆ స్ట్రగుల్తో ఒకరోజు జెస్సీని కలిసి హౌ షీ చేంజెస్ మై లైఫ్. గౌతమ్ అయితే నిజంగా నాకు డ్రీమ్ కమ్ ట్రూ. మంజుల గారు, సంజయ్ గారు ఇచ్చిన ఆపర్చునిటీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.
ఇట్స్ వర్కింగ్ విత్ హిమ్, మోర్ దెన్ వర్కింగ్ విత్ హిమ్ నేను చాలా నేర్చుకున్నాను. ఇట్స్ మోర్ ఆఫ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ లైక్ చే సెడ్ చాలా రోజుల తర్వాత ఒక లవ్లీ లవ్ స్టోరీ ఈస్ కమింగ్ అవుట్, యు నో, విచ్ ఇస్ రియలీ నైస్. ఇట్స్ బిన్ హౌ మెనీ ఇయర్స్? అవుట్ అండ్ అవుట్ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ సినిమా అయిన తర్వాత ఐ వాంట్ డూ సంథింగ్ టోటలీ డిఫరెంట్, ఒక ఇమేజ్ చేంజ్ చేసి ఫ్రెష్గా ఏదో ట్రై చేద్దామని. సో దట్స్ వెన్ మంజుల గారు అండ్ సంజయ్ కేమ్ టు మీ విత్ దిస్ స్క్రిప్ట్, అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో ఇమీడియట్గా నాకు స్క్రిప్ట్ వెంటనే చాలా బాగా నచ్చేసింది. సో వీ వెంట్ ఫర్ గో హెడ్ ఇమీడియట్లీ. రెహమాన్తో ఇంకా ఇంకేం చెప్పాలండి, డ్రీమ్ కమ్ ట్రూ. మళ్ళీ ఆపర్చునిటీ దొరుకుతుందని ఐఎమ్ ప్రేయింగ్. సో ఏం చెప్పారు రెహమాన్ గురించి అయితే బాగా నచ్చిన పాట నాకైతే ఫస్ట్లో కుందన బొమ్మ బాగా నచ్చింది, కానీ ఇప్పుడు 7th సాంగ్ ఆల్బంలో ఉంది ఆరోమలే అని. ఇట్స్ యాక్చువల్లీ అన్ అవుట్ అండ్ అవుట్ మలయాళం సాంగ్. చాలామంది చెప్పారు ట్యూన్ అయితే చాలా బాగుంది కానీ లిరిక్స్ అర్థం కాలేదని. మీరందరు సినిమా చూసిన తర్వాత ఐఎమ్ షూర్ దట్ విల్ బికమ్ యువర్ ఫేవరెట్ సాంగ్, ఎందుకంటే సినిమాలో ఆ పాటకు చాలా మీనింగ్ ఉంది. ఇద్దరికి మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. బికాజ్ నేను ఎప్పుడు పూరి గారి దగ్గర డైరెక్టర్, ఐ ఓన్లీ సీన్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. ఫస్ట్ టైం కెమెరా ముందు మంచి ఎక్స్పీరియన్స్. ప్రొడక్షన్ హౌస్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే ముందే దే కేమ్ టు మీ విత్ దిస్ ఫిల్మ్. అంత ఫేత్ ఉన్నింది అండ్ దే బిలీవ్డ్ ఇన్ మీ. సో నిజంగా ఇంద్రా ప్రొడక్షన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దట్ టు విత్ గౌతమ్ మెనన్ అండ్ ఏఆర్ రెహమాన్. సెకండ్ సినిమాకి అలా ఒక ఆఫర్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ దే హెవ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్. నాకే కాదు కానీ టెక్నీషియన్స్ కూడా ఎవరైనా అడిగితే nowhere have we compromised where we really needed it. So excellent production values and the film is technically very high. Definitely ఈ సినిమాకి కొంచెం అలాంటి ఫీల్ ఉంటుంది, ఎందుకంటే గీతాంజలి is again a pure out and out love story. This is again a pure out and out love story. అంటే ఈ సినిమాలో నా యాక్టింగ్ బాగా క్యాజువల్గా ఉంటుంది. ఒక నిజం, ఒక మామూలు అబ్బాయి, బాయ్ నెక్స్ట్ డోర్ అని చెప్తారు. బాయ్ నెక్స్ట్ డోర్ క్యాజువల్గా ఒక అబ్బాయి ఎలా ఉంటారు ఇన్ సచ్ వే దట్ ఎవ్రీ వన్ కెన్ రిలేట్ టు ద క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్. నేను అసిస్టెంట్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అయిపోయి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తాను. సినిమా బ్యాక్డ్రాప్ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి ఆ సీన్స్లో మాత్రం కొంచెం సినిమా బ్యాక్డ్రాప్ ఉంటుంది, లేదంటే ట్రీట్మెంట్ అంటే మామూలు ట్రీట్మెంట్. అంటే అది తమిళ సినిమాకి వేరే క్లైమాక్స్, తెలుగుకి వేరే క్లైమాక్స్. ఆడియన్స్ డిజైన్ చేసి బోత్ హ్యాపీ ఎండింగ్, కానీ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్. ఆన్ సెట్స్ అయితే ఫస్ట్ డే నేను నిజంగా షూటింగ్ వెళ్ళినప్పుడు గౌతమ్ గారు అంటే ఎంతో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. సో ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఏంటో చాలా టెన్షన్ ఉంది ఫస్ట్ ఫ్యూ డేస్. బై సినిమా ఏ టైంకి వాజ్ వెరీ హ్యాపీ విత్ మీ. నాకు చాలా సంతోషం ఉంది. ఇంకా సినిమా ఎవరు చూడలేదండి, నేనే చూసి ఫ్యామిలీ సైడ్ నుంచి ఇంకా ఎవరు నాన్నగారికి ఎవరు ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. కాలేజ్ గోయింగ్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్స్ అ క్లీన్ లవ్ స్టోరీ అండి, వెరీ క్లీన్ లవ్ స్టోరీ. అందరు రిలేట్ చేయగలుగుతారు, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. క్యారెక్టర్స్ అయితే వెరీ సింపుల్. సమాంత అండ్ జెస్సీ అండ్ కార్తిక్ వెరీ సింపుల్ క్యారెక్టర్స్, అందరు రిలేట్ చేయగలుగుతారు. క్లైమాక్స్ మొత్తం న్యూయార్క్లో ఉంటుందండి. హీరోయిన్ క్యారెక్టర్ కేరళ నుంచి, సో కేరళలో కూడా చాలా షూట్ చేస్తాం. అండ్ సాంగ్స్ 3 న్యూయార్క్లో షూట్ చేసాము, మిగతా ఒక సాంగ్ ఏమో ఇక్కడ సెట్ చేసి తీసాము, మిగతా సాంగ్స్ మౌంటాజ్ చేసాము. పాటలన్నీ సీన్స్తో పాటు వస్తూ వెళ్తూ ఉంటాయి. సాంగ్స్ అని అట్లా ట్రీట్ చేయలేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ సెపరేట్ ఆకాశం అంతా ఒక పాట ఉంది, అది సెట్లో తీసాము. అండ్ కుందన బొమ్మ అది ఆ 2 న్యూయార్క్లో.